అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈ గ్రూప్ 1 సమస్య పైన స్పందించి ఈరోజు ఇక్కడికి వచ్చినట్టు కవితక్క గారికి నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ అందరికీ కూడా మా నమస్కారాలు. ఇప్పుడు నేను చాలా తక్కువ మాట్లాడతాను, కాకపోతే ఇందులో నేను కొన్ని డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారిని అడగాలనుకుంటున్నా. నేను వచ్చేసి తెలంగాణ అభ్యర్థిని. ఇది నేను ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రాసిన హాల్ టికెట్. దీనిపైన ప్రిలిమ్స్లో ఏమిచ్చారంటే ప్రిలిమ్స్ హాల్ టికెట్ పైనే ట్రీటెడ్ ఆస్ ఓసీ అని ఇచ్చారు. అంటే ఇక్కడ రిజర్వేషన్స్ అనేవి ఏం లేవు. డైరెక్ట్ మనం ఒకవేళ జాబ్ తెచ్చుకోవాలంటే మెరిట్లో వచ్చి జాబ్ తెచ్చుకోవాలి. మరి ఇప్పుడు వచ్చిన ర్యాంకర్స్లో లోకల్ నాన్ లోకల్ అనే దాన్ని మొత్తం పక్కన పెట్టి ఏ విధంగా గ్రూప్ 1లో మెరిట్ పోస్టులు ఇచ్చిర్రు, అది మా అందరికీ ఉన్న $1 మిలియన్ క్వశ్చన్. దానిపైన ఇంతవరకు ఎవ్వరూ స్పందించి ఆన్సర్ చేసిన వాళ్ళు అసలు ఎవ్వరూ లేరు. తర్వాత 18 మంది ఎట్లొచ్చిర్రు, వాళ్ళకి సంబంధించిన ఏమి ఇచ్చిండ్రు, ఏ విధంగా మీరు ఒక క్లారిఫికేషన్ ఇచ్చి పెట్టారు అన్న దానిపైన కూడా ఇంతవరకు ఎటువంటి స్పందన అనేది రాలేదు. అది వస్తుంది అనే నమ్మకం కూడా మాకు లేదు. అన్నీ పక్కన పెడితే కేవలం మధ్యంతరుల ఉత్తర్వుల పైన, అంటే అక్టోబర్ 15కి ఇంకా ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ అవ్వకముందే ఏదైనా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చిన రాష్ట్రం ఉందంటే అది ఫస్ట్ నేనైతే ఇదే చూస్తున్నా. మాకున్న నాలెడ్జ్లో ఈ ఫస్ట్ చూసింది ఇదే. ఇంతకు మించి ఇంకా దీనిపైన చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు. ఇంకా మేము ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటామంటే జీవో 29 అనేది దీనిపైన మేము రిజల్ట్ వచ్చినప్పటి నుంచి కొట్లాడుతున్నాం. దీనిపైన మేము డైరెక్ట్గా డిప్యూటీ సీఎం గారిని కూడా కలిసి సార్ ఇది సమస్య, ఈ విధంగా రిజర్వేషన్స్ లేకుండా మాకున్న రిజర్వేషన్స్ ఇవ్వకుండా మాకున్న వాటిలోనే మమ్మల్ని తీసుకెళ్లడం అనేది కరెక్ట్ కాదు. ఒక రిజర్వేషన్ అభ్యర్థి వాళ్ళు మెరిట్లో కనుక జాబ్ సాధించుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళని మెరిట్లో కన్సిడర్ చేయాలి. ఇది లేదు, దీనిపైన మీరు స్పందించండి అని చెప్పినాం. తర్వాత మేము చాలాసార్లు ఆయనను కలవడానికి ట్రై చేయడం జరిగింది. సరే నేను చూస్తా, నేను జిఐడి వాళ్ళని అడుగుతాను, నేను దీనిపైన ఒక వివరణ ఇస్తా అన్నారు. కానీ ఈ రోజు వరకు అసలు జీవో 29 ఎందుకు వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది, ఎవరికి ఉద్యోగాలు ఇవ్వడం కోసం వచ్చింది, ఇది చెప్పడానికి అసలు ఏ కాంగ్రెస్ వాళ్ళకి కూడా నేను అడుగుతున్నా. ఈరోజు చెప్పగలరా ఎవరన్నా? కాంగ్రెస్ వాళ్ళలో చాలా మంది దళితులు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ నుంచి వచ్చి ఎంపీలు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు. మీ జాతికి అన్యాయం చేస్తుంటే మీరు అక్కడ కూర్చొని మీ పదవులు ఉంటే ఎంత పోతే ఎంత అంటే ఇక్కడ బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు అవ్వద్దా, గ్రూప్ 1 ఆఫీసర్లు అవ్వద్దా, వాళ్ళు నెక్స్ట్ ఐఏఎస్లోకి వెళ్ళొద్దా, డిఎస్పీ నుంచి ఐపీఎస్లోకి వెళ్ళొద్దా? గ్రూప్ 1 క్యాడర్ పోస్టులు అనేవి వీళ్ళు కంఫర్ట్ ఐఏఎస్లు అవుతారు. మరి మీరు ఇక్కడ ఉన్న ఎంపీ ఎమ్మెల్యేలు అందరికీ నేను ఇక్కడ ఈ ప్రెస్ క్లబ్ నుంచి నేను క్వశ్చన్ చేస్తున్నా, మీరు ఏం చేస్తున్నారు? అంటే మీ ఎమ్మెల్యే సీట్లను కాపాడుకోవడానికే మీరు ఉన్నారా? ఉంటే కరెక్ట్గా చెప్పేసేయండి, బయటకు వచ్చి చెప్పండి. రేపటి నుంచి మేము గనక జీవో 29 పైన ఎవరైతే నష్టపోయినరో ఆ అభ్యర్థులందరూ మేము తలుచుకుంటే ఒక్క ఎమ్మెల్యే కూడా తిరగలేడు మీ కాన్స్టిట్యున్సీలో. బరాబర్ చెప్తున్నాం, బరాబర్ అడుగుతాం, బరాబర్ ప్రశ్నిస్తాం. మీరు ఎవరు కూడా తిరగలేరు, తిరగనివ్వం కూడా. ఒకవేళ మేము మా పేరెంట్స్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటే హైదరాబాద్లో ఉన్న ఏ యూనివర్సిటీలు సరిపోవు. మేము తీసుకురావాలనుకుంటే మీరు అది చెయ్యకుండా మిగతా అన్నీ ఏమేమో చేస్తున్నారు. ఏం చేసినా మాకు ఒక ఉద్యమ స్ఫూర్తి ఉంది. తెలంగాణ ఉద్యమమే గ్రూప్ 1 ఉద్యమానికి స్ఫూర్తి. ఈ ఉద్యమం ఎక్కడ ఆగదు. జీవో 29 రద్దు చేసే వరకు మేము అసలు దీని మీద పోరాటం అనేది ఆపము. ఇంకొకటి ఏంటి అని అంటే ప్రతి ఒక్కరు కూడా ఒకటి అర్థం చేసుకోవాలి. ఈరోజు ఒక సింగిల్ బెంచ్కి ఒక అఫిడవిట్ వెళ్తుంది, ఒక కేసు వేస్తున్నాము అంటే దాన్ని అనగదొక్కదానికి పెద్ద లాయర్లను అందరినీ పట్టుకొచ్చి పెట్టి మీరు ఎట్లయినా సరే గవర్నమెంట్ పంతం నెగ్గించుకోవాలని చూస్తుంది. అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీరు డబ్బులు? తెలంగాణ ప్రజలు కట్టే ట్యాక్స్, తెలంగాణ ప్రజల డబ్బులతోటే మీరు అడ్వకేట్స్ని పెడుతున్నారు. అక్కడ తెలుగును అవమానిస్తున్నారు, తెలంగాణని కూడా అవమానిస్తున్నారు, తెలంగాణ యాస భాషను కూడా మీరు అవమానిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. దీనికోసం కాదు కొట్లాడి తెచ్చుకుంది తెలంగాణని. రేవంత్ అన్న మీరు ఒకటి గుర్తు చేసుకోవాలి. 2023 అక్టోబర్లో ఇదే ప్రెస్ క్లబ్కి మీరు వచ్చి ఒక 2 లక్షల ఉద్యోగాలకి ఈక్వేషన్ చెప్పారు. మీరు గ్రూప్ 1 రాసిన వాళ్ళు ఒక 6 లక్షల మంది ఉన్నారు. మీ కుడి ఎడమ మీ పేరెంట్స్ అందరు కలిపి నాకు ఓట్లు వేయండి, మీకు 2 లక్షల ఉద్యోగాలు నేను జాబ్ క్యాలెండరు ఫస్ట్ ఇయర్లోనే ఇస్తామని. ఇప్పటి వరకు అది ఎక్కడ పోయిందో అది మీకే తెలియాలి. అది మీకే వదిలేస్తున్నాం. మేము ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే మాకు సింగిల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ పైన సమగ్ర విచారణ ఆల్రెడీ అయిపోయింది. అది ముందుకు తీసుకురావాల్సి ఉంది. తప్పకుండా దానిపైన ఏ విధంగా అయితే న్యాయంగా ఉందో ఆ న్యాయాన్ని అమలు చేసి రీమెయిన్స్
రీవాల్యుయేషన్ ఏది మీరు నిర్ణయం తీసుకుంటారో అది చెప్పండి. సుప్రీంకోర్టు కూడా చెప్పింది నిన్న ఇప్పుడు ఇచ్చినటువంటి అపాయింట్మెంట్స్కి హక్కులు అనేవి లేవు అని. మరి మేము ర్యాంకర్స్ని ఏం అనట్లేదు, మాకు అసలు వేరే వాళ్ళని అనే ఉద్దేశం లేదు. కష్టపడ్డ వాళ్ళలో అందరూ కష్టపడి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మాకు కావాల్సింది ఒక న్యాయం, ఒక ధర్మం. ఇన్ని సంవత్సరాల నుంచి కొట్లాడిన ఈ పోరాటంలో కొంతమంది అభ్యర్థులు వాళ్ళకు కనీసం తినడానికి తిండి లేక 5 రూపాయల భోజనం చేసి ఇప్పటికీ బస్ స్టాప్లలో పడుకునే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి న్యాయం జరగాలి. దళితులకి ఎవరైతే ఈ జీవో 29 వల్ల నష్టపోయిన వాళ్ళందరికీ న్యాయం జరగాలి. ఒక తరం నష్టపోయింది దీనివల్ల. జీవో 29 వల్ల ఒక తరం నష్టపోతుంది. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. దయచేసి దీనిపైన ప్రతిపక్షాలు అందరూ కూడా ఈ జీవో 29 పైన మాట్లాడతారని, ఎవరైతే నష్టపోయిన అభ్యర్థులకి అండగా ఉంటారని మేము కోరుకుంటున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ కవితక్క. థ్యాంక్ యూ. జీవో 29 రద్దు చేయాలనేటటువంటిది మనందరి డిమాండ్ కూడా. జీవో 55 బాగుండే, 29